హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీరు షేర్ చేయాలనుకుంటున్నా. చాలామంది పల్లెటూరులో అదేవిధంగా టౌన్స్లో ఉండే పిల్లలు సరదాల కోసం యువకులందరూ కలిసి అక్కడక్కడ వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళి వాట్సాప్లో స్టేటస్ల కోసం పిక్స్ పెట్టి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్స్లో అప్లోడ్ చేసుకోవడం కోసం చెరువుల దగ్గర బావిల దగ్గర వేగంగా ప్రవహిస్తున్నటువంటి నదుల దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోషూట్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు చాలా అధికంగా వచ్చే విధంగా మోందా తుఫాన్ చాలా అధికంగా ఉందని మనకు కలెక్టర్స్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. కాబట్టి మీ వంతు సహాయం మీరు వెళ్ళకుండా మీకు తెలిసిన వారిని కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బయట ఎక్కడ తిరగకుండా చెట్ల దగ్గర రోడ్ల దగ్గర ఈ వర్షాలు అధికంగా పడడం వల్ల పిడుగులు పడడం ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ సామాజిక బాధ్యత వహించి ఎవరు కానీ చెరువుల దగ్గరికి బావిల దగ్గరికి ముఖ్యంగా ఈత తెలియని వాళ్ళు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడికి ఈ 2-3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వారిని కూడా ఎవరిని పంపించద్దండి. అందరినీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీరు బాగుండాలి. మీరు సామాజిక బాధ్యత తప్పకుండా వహించి మీకు తెలిసిన వారికి కూడా మీరు అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇది ఎవరికి ప్రాణం పోయినా కుటుంబం చాలా విషాదంలోకి వెళ్తుంది. దయచేసి చిన్న చిన్న సరదాల కోసము ప్రాణాలపై ఉంపు తెచ్చుకోకండి. థ్యాంక్ యూ. మీ మహేష్ సార్.